పాదుగారండి, ఇక పరిగెత్తడం నా వల్ల కాదండి. సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి కొబ్బరి బొండం తీసుకొస్తాను. అమ్మా నేనమ్మా, రాత్రి మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు. నిజంగా మీరు మానవ రూపంలో ఉన్న దేవత. పాదుగారండి, ఈయనెవరో నన్ను ఏడిపిస్తున్నారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा. చూసారా, ఏదో దుష్టశక్తి హాహాకారాలు చేస్తోంది. నేనీ యజ్ఞం దుష్ట సంహారం కోసం చేస్తున్నాను. ఒక పరిపూర్ణమైన ఆకారం ఈ ప్రపంచంలో ఒక చోట్లో పుట్టింది. పుట్టిన ఆకారానికి తెలీదు తను ఎవరో, ఎందుకు వచ్చిందో. దైవ స్వరూపం ఎక్కడుందో, ఏం చేస్తోందో ఆ దైవమే మనకి చెప్పలేదు, రహస్యంగా ఉంచింది. గుర్తులు మాత్రమే ఉన్నాయి. ఇదిగో ఈ తాళపత్ర గ్రంథాలలో కొన్ని గుర్తులు మాత్రమే రాయబడ్డాయి.
ఆ శక్తి ఇక్కడికి 1600 కిలోమీటర్ల దూరంలో దక్షిణ భారతదేశంలో శంభాళవనం అనే చోటులో ఒక పెద్ద బండరాయి చాటున వర్షంలో పుట్టిందని రాయబడింది. భగవంతుడి దైవాజ్ఞ ద్వారా ఇప్పుడే తెలిసింది. ఆ చోటు చాలా మహోన్నతమైన చోటు. బిడ్డ కోసం తల్లి బలైన చోటు అది. ఆ మహోన్నతమైన రూపం దగ్గరకు ఏ దుష్ట శక్తి రాకుండా ఒక నాగుపాము పడగ విప్పి కాపాడింది. అంతవరకే ఈ తాళపత్ర గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మీరు ఎలాగైనా ఆ మహోన్నతమైన రూపాన్ని కనిపెట్టాలి. లోక కళ్యాణం కోసం ఆ శక్తి మనకి కావాలి. ఇప్పుడే మీ పయనం. ఆ కార్యక్రమం కోసం మీరు వెళ్ళాలి. ఆ రూపంతోనే ఈ లోకం కదలాలి. అలాగే మాతాజీ. ఇక మీరు బయలుదేరండి. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. చంద్రమ్మ, అమ్మగారు, నూనెంది కదా అని ఎంత పడితే అంత కూరల్లో పోసేకు. నూనె ఎక్కువ తింటే వంటికి మంచిది కాదు. అలాగే అమ్మా. అన్నట్టు మర్చిపోయాను, నీకేదైనా పని ఒత్తిడి ఉంటే మొహమాట పడకుండా నాతో చెప్పు. నేనొచ్చి నీకు తోడుగా ఆ పనులు ఈ పనులు చేసి పెడతాను. నాకింట్లో పని చేయడం అంటే చాలా ఇష్టం. అర్థమైందా? అర్థమైందమ్మా. వట్టి అమాయకపు పిల్ల. ఒరే పార్దు, ఏంటమ్మా? లక్షణమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని నువ్వు మారకపోతే ఎలా నాన్నా? అమ్మా, మళ్ళీ మొదలుపెట్టా? ఇప్పుడేమైందనమ్మా? ఏమైందని మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావా? నిన్ను అమ్మాయిని తీసుకొని జాకింగ్కి తోడుగా వెళ్లరా అంటే తీసుకెళ్ళావు. కాని రాత్రి తాగి ఎప్పుడో వస్తావు. అది పెద్దింటి అమ్మాయి అయ్యుంటే ఇవన్నీ భరించేదిరా. అమ్మా, అసలే మన గ్రానైట్ బిజినెస్ సంపులుందని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి రోజు కూడా చెప్తున్నావు? రేయ్, అవన్నీ కాదు. నువ్వు పెళ్ళైతే మారతావని ఆశపడ్డాన్రా. నీ వల్ల అమూల్య బాధపడ్డం నేను చూడలేను. అమ్మా, నన్ను విసిగించుకో. ఇప్పుడు నా వల్ల ఏం జరిగిందని? పార్దుగారండి. పార్దుగారు, ఇదిగోండి కాఫీ తీసుకోండి. అమూల్య, నీకు 1,00,000 సార్లు చెప్పాను నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దని. ఒరేయ్, ఆవేశం తగ్గించుకోమని చెప్పానా? ఇప్పుడు కోడలేం చేసిందని అంతలా అరుస్తున్నావు? అమూల్య, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా మాటలు నిన్ను హర్ట్ చేసుంటే ఐమ్ సారీ. అయ్యయ్యో, నేనేమీ బాధపడలేదండి. తీసుకోండి, తీసుకోండి. రే, మెల్లిగా తాగరా. చెప్తున్నాను కదమ్మా, టైం లేదని. బాయమ్మా. బాయ్ అమూల్య. రే, ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా? అమ్మా అమూల్య, వాడు ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్లేటప్పుడు వాడికి ఎదురు వెళ్ళమ్మా. అమ్మా, అసలే నాకు టైం లేదని చెప్తుంటే నువ్వు నిమిషానికి కూడా కొత్త చెప్తూ ఉంటావేంటి? నువ్వు వెళ్ళు లోపలికి. అసలే నా కోసం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒరేయ్,
రేయ్ 2 నిమిషాలు ఆలస్యమైతే కొంపలే మునిగిపోవురా. అమ్మా అమూల్య, వెళ్ళి కొంచెం వాడికి ఎదుర్రామ్మా. అలాగే అత్తయ్య గారు. పార్థుగారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అబ్బా ఇప్పటికీ ఆలస్యం ఉందంటూ ఏంటమ్మా నీ నస? స్వామి, పార్థుగారు వెళ్లే పని నెరవేరేలా చూడు. మా అమ్మ దీన్ని ఎదుర్రమ్మని చెప్పడం, మా యూస్లెస్ ఫెలోగాడు బసవన్నల తల ఊపడం. అమూల్య త్వరగా రా, అవతల వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను పార్థుగారు. పార్థుగారు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి. మీరు వెళ్ళిన పని తప్పకుండా నెరవేరుతుంది. అమ్మా అమూల్య, అబ్బాయికి ఎదుర్రామ్మా. అలాగే అత్తయ్య గారు. చాలా ఆలస్యమైంది. ఆ గ్రానైట్ కంపెనీకి వెళ్ళాలి, అట్నుంచటే బ్యాంక్ వెళ్ళి ఆ చెక్ డిపాజిట్ చేయాలి. చాలా పనులున్నాయి. ప్రమాదం తనను వెతుక్కుంటూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గడప దాటి వెళ్ళటం మంచిది కాదు. ఎలాగైనా వెళ్ళనివ్వకుండా ఆపేస్తాను. రే జంబో, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. నా పని ఏదాకా డిస్టర్బ్ చేసావంటే చంపేస్తాను. ఈ ఆవేశం రాబోయే అపాయానికి సూచన. వెళితే తర్వాత రావటం కష్టం. రే చెప్తే అర్థం కదా. ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎవడు పడతాడు ఫోన్ చేయడం అది ఇదేని అడ్డుపట్టాం. ఇంకోసారి చేస్తే చంపేస్తాను. పెడే ఫోను. ఈ తొందరే ప్రమాదాన్ని దగ్గర చేస్తుంది. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. ప్రమాదం తన్నుకొస్తోంది. అమ్మ పరిస్థితి చేజారిపోబోతోంది. అమూల్యమ్మ ఒంటరిదవ్వబోతోంది. ఇందుకోసమా తల్లి నేను బతికున్నది? అమ్మకు అండగా ఉండాల్సిన వ్యక్తిని ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తావా అమ్మా? మా అమూల్యమ్మ ఎప్పటికీ అనాథ కాకూడదు, అనాథ కాకూడదు. రాబోయే ప్రమాదాన్ని తప్పించే ఉపాయమే లేదా తల్లి? పది నిమిషాల్లో మీ ముందుంటానండి. ఓకే, థ్యాంక్ యూ.
హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. జగన్మాత పాహిమాం పాహిమాం. అమ్మా అమూల్య, చెప్పండి అత్తయ్య గారు. చదువుకుంటూ కూడా ఆ పని చేయాలా? మాల కట్టడం అయిపోయింది కదా, ఇటివ్వు. ఇస్తున్నాను అత్తయ్య గారు, ఒక నిమిషం. ఇదిగోండి అత్తయ్య గారు. సోఫాలో కూర్చొని చదువుకోవచ్చు కదమ్మా. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదివితే చదువు అబ్బదు అత్తయ్య గారు. పిచ్చి పిల్ల. అత్తయ్య గారు. ఏంటమ్మా, టీ, కాఫీ, హార్లిక్స్, బోర్నవిటా ఏదైనా తీసుకురమ్మంటావా? అబ్బే, అవేవి వద్దండి. చదువుకునేటప్పుడు నా చేతులు ఖాళీగా ఉంటాయి కదండి. అల్లం వెల్లుల్లి పొట్టు తీయమని మీరు పనావిడతో చెప్పారు కదా, నాకివ్వండి, నేను చేసి పెడతాను. నువ్వు చదువుకోమ్మా, ఆ పనులన్నీ చూసుకోవడానికి పనివాళ్లున్నారు కదా. ఈ ఇంట్లో ఎంత బ్రతిమాలినా పనే చెప్పట్లేదు. అక్కడ మా ఇంట్లో మా పిన్నైతే ఎంత బ్రతిమాలినా పనే తగ్గించేది కాదు. ఇక్కడేమో ఎంతసేపు చదువుకున్నా ఏమీ అనరు. అక్కడ పుస్తకం తెరవగానే మా పిన్ని చింపి పడేసేది. అక్కడికి ఇక్కడికి చాలా తేడా. అమ్మాయి పూలు ఎంత బాగా గుచ్చిందో. పార్దు, ఇక నువ్వు వెళ్ళా. పార్దు, ఏం జరిగిందిరా? పార్దు, తమ్ముడు, తలకి కట్టేంట్రా? రేయ్, ఏం జరిగిందంటే ఏం మాట్లాడవేంట్రా? అక్క, కంగారు పడాల్సిందేం లేదు. చిన్న యాక్సిడెంట్ అంతే. చిన్న యాక్సిడెంట్ అంటావేంట్రా? తలకంత పెద్ద గాయం తగిలితేను.
జరిగిందండి ఇలా? అమూల్య, చిన్న గాయమే కదా, ఎందుకు అందరూ ఇలా టెన్షన్ పడుతున్నారు? మీరు చూసుకొని డ్రైవ్ చేయాలి కదా పార్థు గారు. చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. మరేమో మీరు స్పీడ్ తగ్గించాలండి. మీరు చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నారు. అది మంచిది కాదు పార్థు గారు. అమూల్య, ఐఎమ్ ఓకే. నేను చెప్తున్నాను కదా, ముందు నువ్వు ఏడవటం ఆపు. ఆపవే నీ దొంగ ఏడుపు. అసలు వాడికి యాక్సిడెంట్ అయ్యిందే ఈ మహాతల్లి వల్లే. అమ్మా, అడ్డమైన వాళ్ళందర్నీ ఎదుర్రమ్మని చెప్తే ఇదిగో ఇలాగే ఉంటుంది.